ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసు దీవెన కృప ప్రార్థన మందిరం అందు ఒక మంచి మాట మీ మధ్యలోకి తీసుకొని చాలా ఆశ కలిగి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథాల నుంచి కీర్తనలు 115:14 వచనం. యెహోవా మిమ్మలను మీ పిల్లలను వృద్ధి చేయించును. అంటే అనుకూలంగా ఆత్మీయంగా సావాసంగా ఉంటున్న కుటుంబాలు దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, తన కృపలో బలపరచాలని ఆశ కలిగి ఉన్నాం. నా ప్రియ కుమారులారా, దయచేసి వద్దెల చేయబడాలి, ఆత్మీయను పొందుకోవాలి, ఆత్మీయ సావాసమును నిర్బంధించాలి. దేవుని కుమారులుగాను దేవుని కుమార్తెలుగాను దేవుని కాడ వద్యల్ల చేస్తూ అనుగ్రహిస్తున్న స్వాస్థ్యమును అనుకూలంగా మీ గుహాలకు మీ బిడ్డలకు దేవుడు సదాకాలం తోడుగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుని యందు విశ్వసించి ఈ మాటలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. ఆమేన్.